వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆస్తమా పేషెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు, మృగశిరకార్తె ఎప్పుడు వస్తుందా అండ్ చేప ప్రసాద పంపిణీ ఎప్పుడు జరుగుతుందా. సో దానికి సంబంధించిన డేట్ డిక్లేర్ చేసేసిండ్రు. సో ఆ డేట్ ఏంటంటే వచ్చే నెల 8వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసారు. సో అందరు కూడా తెలిసిందే, మాక్సిమం ఈ న్యూస్ వింటున్న వాళ్ళందరికీ డేట్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ ప్లేస్ మాత్రం కన్ఫ్యూజన్ ఎవరికీ ఉండదు. సో బత్తెన కుటుంబ సభ్యులు దాదాపు 179 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో, అంటే ఈ చేప మందు పంపిణీ ప్రసాదం అయితే చేస్తున్నారు, కానీ ఎగ్జిబిషన్ గ్రౌండ్లకు తరలించి గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అక్కడనే ప్రసాద పంపిణీ జరగబోతుంది. అయితే ఒక పక్క డేట్ డిక్లేర్ చేసిన వెంటనే ఆన్లైన్ లో ఎవరైనా చేప ప్రసాదం అని సర్చ్ చేశారు. సో ఇన్ కేస్ అట్లా సర్చ్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకొని ఆర్డర్ పెట్టుకుంటే మీకు వచ్చేది చేప ప్రసాదం అసలే కాదు. మీ డబ్బులు అకౌంట్ లో నుంచి పోతాయి, కానీ మీ ఇంటికి మాత్రం చేప ప్రసాదం అస్సలు రాదు. ఎందుకంటే బత్తిని కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది చెప్పినట్టే ఈ ఏడాది కూడా చెప్తున్నారు. సో ఎవరైనా ప్రసాదం కోసం రావాలి, చేప ప్రసాదం వేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాం. అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటించాలి. అదేంటిదంటే వచ్చే నెల 8వ తారీఖు రాత్రి 9 గంటలకి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అడుగు పెడితే 24 గంటల పాటు అదే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ ప్రసాదం పంపిణీ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మీరు రావడం మిస్ చేసుకున్నా, రాలేని పరిస్థితులున్నా, దూద్బోలిలోని బత్తిని బ్రదర్స్ లేదంటే కాచిగూడలోని బత్తిని బ్రదర్స్ ఇంటి దగ్గర ఈ ప్రసాదం పంపిణీ మరో 4 రోజుల వరకు కంటిన్యూ అవుతుంది. కానీ మనం హైదరాబాద్కి రావద్దు, క్యూలో నిలబడొద్దు, జనాలతో ఇబ్బంది పడొద్దు, కానీ మనకు ఆస్తమా మందు మాత్రం కావాలి, అందుకే ఆన్లైన్లో మేము ఆధారపడి ఉండి బుక్ చేసుకుంటాం అంటే అది దొంగ ప్రసాదం. సో దానికి సంబంధించిన ఆస్తమా మెడిసిన్ ఎక్కడ కూడా ఆన్లైన్లో అందుబాటులో లేదు. అండ్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత కూడా మీకు రైల్వే స్టేషన్ దగ్గరనో, బస్ స్టేషన్స్ దగ్గర, లేదంటే ఆటో స్టాండ్స్ దగ్గర, లేదంటే నాంపల్లి గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ఓ డబ్బా పట్టుకొని అందులో చేప మందు పెట్టుకొని, ఇగో ఇదే చేప మందు మేము లోపల నుంచి తెచ్చాము, మీరు 500 ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా, 2000 ఇస్తారా, లేదంటే మనిషిని బట్టి ఒక రేటు పెట్టి మిమ్మల్ని అడిగినా అక్కడ వాళ్ళ దగ్గర మందు కొనుక్కోవద్దు అంటూ బత్తిని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి కూడా బయట వాళ్ళకి డబ్బాలో పెట్టి ప్రసాదం ఇవ్వట్లేదు అండ్ ఇచ్చే ఆనవాయితీ కూడా లేదు. సో నేరుగా ఎవరైతే ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళకు మాత్రమే మేము మందు నేరుగా వేస్తాము. ఆ తర్వాత సూచనలు చేసి ఏం తినాలి, ఏం తినొద్దు అనే సూచనలు చేసి మిగతా మందు వాళ్ళ చేతిలో పెడతాము. ఎప్పుడు ఎట్లా వేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి మేము సూచనలు చేస్తాము, నేరుగా మేమే చెప్తాం. సో ఇట్లా దొంగగా ఉండి కేవలం డబ్బుల కోసం మాత్రమే ఫేక్ మెడిసిన్ ని అమ్ముతున్నారు. ఆన్లైన్ లో సంబంధించి ఎటువంటి మెడిసిన్ లేదు అండ్ గ్రౌండ్ బయట కావచ్చు, మిగతా పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ కూడా మెడిసిన్ మేము ఇవ్వట్లేదు, అమ్మట్లేదు అనే క్లారిటీ ఇచ్చారు. సో అందుకనే కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆస్తమా మందు కోసం కేవలం తెలంగాణలో, ఏపీ మాత్రమే కాదు, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్, బీహార్ ఇట్లా ఇతర రాష్ట్రాలతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా ఇలాంటి ఇతర దేశాల నుంచి కూడా ఈ మందు వేసుకోవడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇక్కడ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫిషరీ డిపార్ట్మెంట్ కూడా వచ్చే వాళ్ళకి చేప తక్కువ పడొద్దు పిల్లలు అండ్ మందు తక్కువ పడొద్దు అని కింటాల కొద్దీ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ మూలికల అన్వేషణలో కూడా బత్తిని కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. సో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మందు ప్రిపరేషన్ అనేది ఒక రోజు ముందుగానే చేయబోతున్నారు. సో అందుకనే గత ఏడాది 4.5 నుంచి 5 లక్షల మంది పూర్తిగా మందు వేయడం ప్రారంభమైన నుంచి, ప్రసాదం పంపిణీ నుంచి 4 రోజుల వరకు అంచనా వేసి 4.5 నుంచి 5 లక్షల మంది పబ్లిక్ వచ్చారు. వారికి సరిపడా ప్రసాదం కూడా ఇచ్చి పంపించే ఏర్పాట్లు అటు ప్రభుత్వం చేసింది. బత్తిని కుటుంబ సభ్యులు కూడా ఆ బాధ్యతను తీసుకున్నారు. సో సేమ్ సిచ్యువేషన్ ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్రసాదం పంపిణీకి ప్రసాదం తక్కువ పడే అవకాశం లేదు. అలాంటి వార్తలు వస్తే కూడా నమ్మకండి అంటూ బత్తిని కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు.